ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని అర్థం చేసుకునే అంత గొప్ప మనసు వాళ్ళకి లేదు. వాళ్ళ గురించి మీరేం బాధపడకండి. అది కాదు పృథ్వీ. అవును నాన్న, వాళ్ళ మాటలేవి పట్టించుకోకు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నేను మన ఇంటికి వెళ్తానన్నానమ్మా. శివదేవయ్య గారు, ఎంత మాటండి, ఇది కూడా మీ ఇల్లే అనుకోండి. నా బిడ్డని సొంత మనిషిలాగా ఆదరించారు, వాడి ఎదుగుదలకి కారణమయ్యారు. అలాంటి గొప్ప మనిషి మా ఇంటికి రావడం మా అదృష్టం. ఎవరు అవునన్నా కాదన్నా పున్నమి చెప్పినట్టుగా కొన్నాళ్లపాటు మా మనిషిగా మాతో పాటే ఉండబోతున్నారు. రండి. అవును శివదేవయ్య గారు, మీరు మా అతిథి. మిమ్మల్ని గౌరవించుకోవడం, సత్కరించుకోవడం మా బాధ్యత. పున్నమి, ఆయన రుచికరమైన ఫుడ్ తిని ఎన్ని రోజులైందో. ఆయనకు నచ్చిన వంటకాలన్నీ కూడా చేయమ్మా, తృప్తిగా భోంచేస్తారు. పున్నమి, అలాగే. మీ నాన్నగారిని ఇక్కడ నిలబెట్టమ్మా. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్దాం. పదండి. రండి. అమ్మమ్మ, అమ్మమ్మ, ఆ, అమ్మమ్మ, పున్నమి చూసావా ఎంతకు తెగించిందో? ఏం చేసిందే? ఇంకేం చేయాలమ్మమ్మ? మర్డర్ చేసి జైల్లో ఉన్నాడు చూడు ఆ శివదేవయ్య. అవును, పున్నమిని కన్నబిడ్డలా చూసుకున్న వ్యక్తి అని చెప్పింది కదా. బావ ఏం మాయ చేశాడో ఏమో గాని ఆయన్ని నిర్దోషిగా విడిపించుకుని డైరెక్ట్ గా మన ఇంటికి తీసుకొచ్చారు. ఆ, మన ఇంటికి తీసుకొచ్చారా? అవునమ్మా, ఇదేమైనా ధర్మసత్రమా ప్రతి అడ్డమైన వెధవని మన ఇంటికి తీసుకురావడానికి? అతనికి అసలే కాస్త తిక్కుందంట. ఆ తిక్క వల్లే నారాయణమ్మని మర్డర్ చేశాడంట. ఇప్పుడు అదే తిక్కతో మన ఇంట్లో వాళ్ళని చంపడని గ్యారెంటీ ఏంటమ్మమ్మా? అవును అత్తయ్య గారు, అలాంటి నేరస్తుల్ని ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు? అతను నేరస్తుడు కాడు అని కోర్టే తీర్పిచ్చి విడుదల చేసినప్పుడు మనం నేరస్తుల్లాగా ఎలా చూస్తాం? అమ్మమ్మా, నీకర్థం కావట్లేదు. కేవలం ఆ పున్నమి చెప్పిన మాటలు నమ్మి బావ తిమ్మిని బొమ్మని చేసి అతన్ని నిర్దోషిగా నిరూపించాడు తప్ప నిజానికి అతనేమీ నిర్దోషి కాదు, క్రిమినల్. సరే, ఇంతకి మీరేమంటారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పున్నమి దగ్గరికెళ్ళి నేరస్తుడికి మా ఇంట్లో చోట్లేదు, అతన్ని వాళ్ళింటికి పంపించేయండి అని చెప్పాలి. ఏమే, మనిషి అన్నాక కొంచెం జాలి దయ ఉండాలి. యాక్సిడెంట్లో తల్లిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాడు. ఇన్నాళ్లు చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడే విడుదలై మనింటికొచ్చాడు. 4 రోజులు మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది? 4 రోజులైతే పర్వాలేదమ్మా, కానీ ఆ పున్నమి వాలకం చూస్తుంటే ఆ శివదేవయ్యని శాశ్వతంగా ఇక్కడే ఉంచేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు కళావతి? అవునమ్మా, వాళ్ళింట్లో ఉంటే ఆ అగ్నిదేవతో ప్రమాదం. అదే మన ఇంట్లో ఉంటే మనందరం అండగా ఉంటాం కాబట్టి ఆ పున్నమి వాళ్ళ శివదేవయ్యని ఇక్కడే ఉంచాలనుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమా? ఆ శివదేవుని శాశ్వతంగా మనింట్లో ఉంచడానికి తీసుకొచ్చిందా? అవునమ్మమ్మా, అందుకే కదా ఈ బాధంతా. ఏదో 4 రోజులు ఉంటానంటే సరే కాని మొత్తం ఇక్కడే ఉంటానంటే ఎలా అంగీకరిస్తాను? వెళ్ళి పున్నమితోనే మాట్లాడతాను. అమ్మయ్యా, మొత్తానికి అమ్మమ్మ మన ట్రాక్ లో పడింది. ఇంకా ఆ శివదేవుగాణ్ణి ఇంట్లో నుండి పంపించడం ఖాయం. నాన్నా, ఏం ఆలోచిస్తున్నారు?
నాన్న బాధపడకండి నాన్న. ఏం లేదమ్మా, మా అమ్మ గుర్తుకొచ్చింది. నేను ఇలా నిర్దోషిగా బయటకొచ్చినందుకు మా అమ్మ బ్రతికుంటే ఎంత సంతోషించుండేదో. నేనే పాపం చేశాను? నేను కట్టుకున్న నా భార్య నాకు దూరమైంది, నా కన్న కూతురు దూరమైంది, ఆఖరికి నన్ను కన్న నా తల్లి కూడా దూరమైంది. నేను చాలా పాపాత్ముణ్ణమ్మా, పాపాత్ముణ్ణి. నాన్న అలా చెప్పకూడదు నాన్న. మీరు పాపాత్ముడు కారు. పోయిన మీ భార్యని తల్లిని తిరిగి తేలేను, కానీ కానీ మీ కూతురు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను, మీకు అప్పగిస్తాను. సారీ అమ్మా, నా గతాన్ని తలుచుకుని నేను బాధపడమే కాకుండా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. సరే, అవన్నీ పక్కన పెట్టి ముందు తినండి. హ్మ్. అమ్మా, అన్నం అమృతంలా ఉంది. ఇలాంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. తినండి నాన్న, బాగా తినండి. నాన్నా, ఇంక చాలమ్మా. అమ్మమ్మ, అదిగో ఆయనే శివదేవయ్య. అమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. జనార్దన, జనార్దన, జనార్దన! ఏమైందమ్మా? అదిగోరా, అదిగో నీ చెల్లె ప్రభావతిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.